బాయ్ వేదాంశ్. మాట్లాడు మాట్లాడు. ఏంటి బాయ్? చూడు క్లైమేట్ చూడు ఎంత బాగుందో. అయ్యో చెట్టు తీసేస్తున్నారు గైస్, అక్కడ చెట్టు ప్లక్ చేసేస్తున్నారు. అక్కడ పిల్లలు బొడ్డోళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు. చూడు ఫుల్ మబ్బేసింది, ఎంత మబ్బేసిందో. మేము వచ్చామని చల్లబడిపోయింది ఏలూరు. మేము వచ్చామని ఏలూరు చల్లబడిపోయింది గైస్. వేదాంశ్ నీకోసం వర్షం తీసుకొచ్చాను నేను. తడుస్తావు ఇప్పుడు వర్షంలో? నేను తడుస్తా, ఇద్దరం తడుద్దామా? చాలా వర్షం పడగానే చెప్పు నాకు, మన ఇద్దరం తడుద్దాం. హాయ్ ధనుశ్రీ, గుడ్ మార్నింగ్. బ్రష్ చేసింది, పాలు తాగేసింది. ఎంత పెద్ద చేప! ఎన్ని కేజీస్ అమ్మా ఇది? 4. నాకు భయం ఈ చేపని పట్టుకోవాలంటే. చూసారు ఎలా ఉందో, ఎంత పెద్ద తలకాయ. 4 కేజీస్ చేపమ్మా? 5 కేజీస్ ఇట్లా చూపి. ఎంత పెద్ద, ఎంత అంత లావు ఉంది, అంత లావు కోసారు. గాయస్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఏలూరు వస్తున్నానని చెప్పి అమ్మాళ్ళ ఇంటికి. ఇంకా ఫైనల్లీ వచ్చేసామండి. ఇది నెక్స్ట్ డే అనమాట. అండ్ మార్నింగ్ పెద్ద చేప అయితే తీసుకొచ్చారు మా అన్నయ్య. సో మా మమ్మీ అయితే క్లీన్ చేసేస్తుంది. ఆ రోజు సాటర్డే కదా, సో తినడం కుదరదు, అందుకని చెప్పి ఫుల్ గా క్లీన్ చేసేసి ఉప్పు కారం ఎక్కించి ఇంకా సండే వండుకుందామని చెప్పి మమ్మీ అయితే ఫుల్ క్లీన్ చేస్తుంది. ఇది 4 కేజీస్ చేప అంటండి. ఎంత పెద్దది ఉందంటే దాని తలకాయ చూసారా, చాలా పెద్దది ఉంది. ఇంత పెద్ద తలకాయని పట్టుకోవాలంటే నాకు ఏదోలా అనిపించింది. ఇంకా అమ్మ చూపిస్తుంటే నేను అలా చూస్తూ ఉండిపోయాను. అండ్ ఆ రోజు మధ్యాహ్నం అయితే ఇంకా చెల్లి వాళ్ళ పిల్లలు వచ్చారు. అందరం కలిసి చాలా రీల్స్ అయితే చేసాము. ఆల్రెడీ నేను పోస్ట్ కూడా చేశాను, మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ గైస్. అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకొని ఇంకా అలా బయటకు వెళ్ళి పానీపూరి తిందామని చెప్పి అందరూ స్టార్ట్ అయ్యాం. ఎలా అన్నా చూపి వేదాంశ్. ఇంట్లో అయితే కొంతమంది వీడియో ఆన్ చేసరికి సైడ్ అయిపోతూ ఉంటారు. అలాంటి క్యాండిడేటే మా సిస్టర్. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ప్రీవియస్ వ్లాగ్ లో. అందరం కలిసి ఫైనల్లీ పానీపూరి తినడానికి వెళ్ళాం. వేసేయండి పానీపూరి. వేదాంశ్ బాగుందా? విని తీసుకోనా? పెట్టేసుకో. అండ్ ఎవరికి నచ్చింది వాళ్ళు తినేసిన తర్వాత అక్కడ నుంచి డ్రింక్స్ అయితే తాగడానికి వెళ్ళాం. అండ్ డ్రింక్స్ కూడా తీసుకొని తాగేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే అన్నీ చెప్తున్నాం. ఇది చాట్పరు అంతా. అప్పుడు మేము ఇక్కడే ఆడుకునే వాళ్ళం, అవన్నీ చెప్తున్నాం పిల్లలకి. అక్కడ చిన్న కాలువలాగా ఉండేది, అక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళం. అండ్ అక్కడ చాలా ఫ్రెష్ వాటర్ అయితే ఉండేది. ఇప్పుడు అదంతా పాడైపోయింది. చెప్తుంటే పిల్లలు నమ్మట్లేదు. వీళ్ళకంటే ఫోన్స్ ఉండేవి, మనకి ఏముండేవండి, 90s కిడ్స్ కదా. సో ఎప్పుడు బయట తిరిగి ఆడుకునే వాళ్ళం అలాగా. అండ్ అక్కడ నుంచి చెల్లెలైతే ఇంకా స్టార్ట్ అయిపోయారు. మేము కూడా ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇదైతే సండే అండి, నెక్స్ట్ డే. అండ్ ఆ రోజు అయితే మా ఉదయం చికెన్ బిర్యానీ చేసింది. పిల్లలు ఓన్లీ చికెన్ తింటారు, సో వాళ్ళకైతే చికెన్ బిర్యానీ. మాకైతే ముందు రోజు మమ్మీ ఫిష్ క్లీన్ చేశారు కదండి, అదైతే ఫిష్ పులుసు పెట్టింది. అండ్ బిర్యానీ అయితే సూపర్ గా ఉండింది. నేను కూడా బిర్యానీ తిన్నాను, నైట్ అయితే ఫిష్ తిన్నాను. చూసారా, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్ గా ఉందో. అండ్ వేడిగా తినేసాము ఆ రోజు. ఆ రోజు ఈవినింగ్ మేము టెంపుల్కి కూడా వెళ్ళాము. అండ్ జనవరిలో జాతర అయింది కదండి అమ్మవారిది. సో ఆ టెంపుల్కి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా ఈవినింగ్ పిన్నాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అండ్ అనుకోకుండా ఆ రోజు అయితే చాలా రీల్స్ చేసాం. అండ్ పిన్నితో కూడా చేయించాం. అండ్ పిన్ని కూడా చాలా బాగా చేసింది, మంచిగా సపోర్ట్ చేసింది. అండ్ ఇదంతా అదేనండి, మొత్తం గుర్తుంటుంది కదా అని చెప్పి ఇది కూడా రికార్డ్ చేసుకున్నాను నేను. ఇంకా మా కష్టాలు మామూలు లేవు. ఇంకా ఒకరు చేస్తే ఒకరు ఏదో ఒకటి తేడా చేస్తున్నారు. ఇంకా అలా మొత్తం నవ్వుకుంటూ ఒక్క రీలే 1 గంట పైన చేసామండి. అండ్ ఆ రోజు అయితే ఫుల్ ఫన్ అనమాట. అసలు నవ్వి కడుపు నొప్పి వచ్చింది. అండ్ మా చెల్లి అయితే వీడియోగ్రాఫర్, తను తీస్తూనే ఉంది, మేము యాక్ట్ చేస్తూనే ఉన్నాం. ఇలా ఆ రోజు మా ఈవినింగ్ అంతా రీల్స్తో, ఫొటోస్తో, ఇంకా డాన్స్తో మంచి ఫన్గా ఎంజాయ్ చేసాం ఆ రోజు అంతా. అండ్ ఫోటో దిగ్గానే చూసారా ఎలా వచ్చేసారో అందరూ ఫోటో చూసుకోవడానికి. అప్పుడు ఐపీఎల్ అనుకుంటా జరుగుతుంది. ఇంకా వీళ్ళందరూ ఐపీఎల్ మ్యాచ్ ముందు కూర్చునిపోయారు. వీళ్ళందరూ ఆర్సీబీ ఫ్యాన్స్ అనమాట. రాధాకృష్ణులు బ్లైండ్ అనమాట. ఇది రీసెంట్గానే వేయించింది మా పిన్నిది. ఎంత లైవ్లీగా ఉంది చూడండి. మా బాబాయ్ శివుడు పార్వతి పూజిస్తారు. సో ఇలా బ్లైండ్స్ కింద పెట్టించుకున్నారు. ఇది మా బాబాయ్ పూజ గది.
ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా, లోపల చూపించకూడదు, సో నేను అందుకే ఓపెన్ చేయట్లే. గైస్ మా బ్రూనో, హాయ్ బ్రూనో, బావు అనకే. ఇదిగోండి మా పిన్ని చూడండి ఇంట్లో ఎంత బాగా డిజైన్ చేసుకుందో. ఇవన్నీ ఇంట్రెస్ట్ మా పిన్నికి ఫస్ట్ నుంచి కూడా. అండ్ మీకు ఒక వాల్పేపర్ చూపిస్తాను చూడండి, ఇది చాలా లైవ్లీగా ఉంటుంది. ఇది కూడా మా పిన్ని ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ వాల్పేపర్ స్టిక్ చేసుకుంది. చాలా లైవ్లీగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. గాయ్స్ మా పిన్ని నాకు సున్నుండల పిండి కట్టేస్తుంది. నేను వెళ్ళాక సున్నుండలు చుట్టుకోవాలి అనమాట. థ్యాంక్ యూ పిన్ని. ఎప్పుడు వచ్చినా ఏ ఒక బాక్సులు పచ్చళ్ళు అన్నీ కడుతుంది గాయస్ మా పిన్ని. చాలు 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 చాలు. ఇది నాకు గైస్, ఇది మా అక్కకి, ఇది మా చెల్లికి, ముగ్గురికి కట్టేసింది. ఇంకొకరు అయిపోయింది, నాకు చూడలేదా? నువ్వే పిలుస్తావేమో. బాయ్ బాయ్ బ్రూనో. బాయ్. ఇంకా మా పిన్నల ఇంటి నుంచి అయితే రిటర్న్ అయిపోయాం, కానీ అక్కడతో ఫన్ ఆగలేదండి. అమ్మాళ్ళ ఇంటికి వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేసాం. ఏదోటి గాయస్, నీరసంగా మాట్లాడుతున్నాను గాయస్. అమ్మగారింటి నుంచి బయలుదేరాలి కదా, సో నీరసం వచ్చేస్తుంది అనమాట. అండ్ అందులో మా బొడ్డోడు అయితే మధ్యాహ్నం నుంచి ఏడుస్తూనే ఉన్నాడు, వెళ్ళదు 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 అని. వాడిని ఓదార్చలేక మాకు తలప్రాణం తాపుకొచ్చిందనమాట. సో ఫైనల్లీ వాడిని ఊరుకోబెట్టాము, దసరా హాలిడేస్కి వద్దుగాని అని చెప్పేసి వాడిని ఊరుకోబెట్టాము. సో చూడండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాడు. ఆటో బుక్ చేద్దామని ఫోన్ తీసరికి వెళ్ళొద్దా అంటాం. మనం చూపిస్తాను. వేదాంశ్ బాయ్. వేదాంశ్ ఏడకూడదు మరి, నువ్వు ఇంకా ఏడకూడదు, ఇంకా కళ్ళు తుడుచుకోవాలి. బాయ్ ధన్విశ్రీ, బాయ్ మమ్మీ, బాయ్ వేదాంశ్, బాయ్ చెప్పి ఏడ్చి ఇప్పటి వరకు మరి. అలాగే నవ్వుతూ హ్యాపీగా పంపించాలి మమ్మల్ని, సరేనా గైస్? ఇందాకైతే ఇంకా కంట్లోంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. ఇందాక వీడియో తీయాల్సింది, వీడి ఏడుపు మొహం. లాస్ట్ టైం కూడా వీడి బర్త్డేకి వచ్చి మేము జాతరకి వెళ్ళిపోతున్నప్పుడు వీడు ఆ రోజు ఏడ్చాడు మేము వెళ్తుంటే. సో ఫైనల్లీ అమ్మగారింటి నుంచి బయలుదేరే టైం అయితే వచ్చేసింది. ఇంకా పిల్లలందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాం. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అండి, అసలు అనుకోలేదు వస్తామని చెప్పి. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, మోరీ, ఇవన్నీ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాము. దానిశ్రీ బాయ్, ఇట్రా కెమెరా ఉంది. బాయ్ బాయ్ బాయ్. సో ఇదండి మా సమ్మర్ హాలిడేస్ ట్రిప్ అయితే ఇలా అయింది. అండ్ విజయవాడ, మోరీ, ఏలూరు అన్నీ కవర్ చేసాం. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.